నమస్తే అండి. ఈరోజు సోమవారం పొద్దున్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడికి దగ్గరలోనే ఉన్న కపాలీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి, పార్వతీ అమ్మవారిని దర్శించుకుని వచ్చానండి. నాకు విశాఖపట్నంలో మా ఇంటికి పక్కనే శివాలయం ఉండటం వలన ప్రతి సోమవారం ఆ శివయ్యని దర్శించుకోవడం అలవాటండి. ఇక్కడ కూడా ఇంటికి కొద్ది దూరంలోనే కపాలీశ్వర స్వామి దేవాలయం ఉండటం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తానండి. గుడి ప్రాంగణం అంతా ఎంతో ప్రశాంతంగా భక్తులు చేసే భగవన్నామ స్మరణతో నిండిపోతుందండి. అలాగే ఈరోజు నేను వెళ్ళే సమయానికి ధ్వజస్తంభానికి ఏదో పూజ జరుగుతుందండి. ఆ పూజ జరుగుతున్నంతసేపు ఆ మంగళ వాయిద్యాల మధ్య ఆ స్వామిని దర్శించుకుంటే ఏదో తెలియని లోకాలకి వెళ్ళిపోయినట్టుగా అనిపించిందండి. స్వామిని మనసులోనే ధ్యానించుకుంటూ ఆ శివనామం చెప్పుకుంటూ ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యానండి. మనకి ఉన్నంతలో మనకు సమకూరిన వసతులతో ఆ స్వామిని దర్శించుకొని ఇంట్లోనే పూజ చేసుకొని భగవన్నామం చెప్పుకుంటే కలిగే ఆనందం అలవి కానిదండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. నమస్తే.